అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఢిల్లీ వెళ్ళి ధర్నా చేశారు. జగన్ అన్న అక్కడ చేసిన డ్రామాలు ఏమైతే ఉన్నాయో, అక్కడ కొంతమంది నాయకులు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన నాయకులు ఏం మాట్లాడారో పాపం. ఓ మాట చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రం నుంచి ఒక్క పార్టీ సపోర్ట్ చేయలేదు, ఒక్క వ్యక్తి సపోర్ట్ చేయలే, ఒక్క ప్రజా సంఘం సపోర్ట్ చేయలేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారు తప్ప ఇతర రాష్ట్రాల వాళ్ళంట. ఇప్పుడు ఎవడన్నా తెలియనోడి దగ్గరికి వెళ్ళి ఎవడు నన్ను పలానోడు కొట్టాడంటే రే రే బాబు లేదే కొట్టాడు అమ్మ నిన్ను అంతలా కొట్టాడా ఏమయ్యా ఎవరన్నా అంటారు. ఇదేనా అమ్మ జీవితం? ఇంత భయమా జగన్ గారు? ఇంత పిరుకోలే మీరు? చచ్చ ఏమైనా ఉంటే రాష్ట్రం తేల్చుకోవాలి. నీకు దమ్ముంది కదా, దమ్మున్నప్పుడు రండి, మేము ఏం తప్పు చేసామని కొడతారు మమ్మల్ని కొట్టారు కదా, ఇగో మేము కేసు పెడతాం, అరెస్ట్ చేయాలి, లేదా హైకోర్టుకి వెళ్తాం, సుప్రీంకోర్టుకి, ఇలా నిలబడాలి. కానీ కుటత్నరు బాబు పరుగు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని చూస్తే మాత్రం చాలా జాలి, బాధ, చిరాకు, అసహ్యం. ఎందుకంటే ఓ పార్టీకి అధ్యక్షుడు అండి ఆయన. ఓ పార్టీకి అధ్యక్షుడు అయినప్పుడు కార్యకర్తల మనసులో ధైర్యాన్ని నింపాలి. ఎక్కడన్నా ఒకవేళ దాడులు జరుగుతాయి, ఒకటే దాడులు జరుగుతాయి. ఎందుకంటే గతంలో వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడి పరిపాలన చేశారు. మరి అప్పుడు బాగా అణిచిపెట్టుకుని ఉండి ఒగ్గ పట్టుకుని ఉన్నవాడు అందరం అలా సహించలేరు కదా, ఎవడో ఒకడు బ్లాస్ట్ అయిపోతాడు. అప్పుడే అక్కడికి వెళ్ళారే, ఎవరిని కొడుతున్నారు మిమ్మల్ని, మీకు చట్టపరంగా నేనున్నాను, ఆ దాడి ఏమైనా జరిగితే మీ ముందు నేను నిలబడతాను, రమ్మనండి ఎవడొస్తాడని. గుర్తుందండి నారా చంద్రబాబు నాయుడు గారు అంగళ్ళలో ఆయన మీద పొలమని గ్యాంగ్, వైసీపీ గ్యాంగ్ వచ్చి రాళ్ళు అవే వేస్తూ ఉంటే ఆయన దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డులు అయ్యేలాగా ఉంటాయి కదండి, దాన్ని ఏమంటారు, సూట్ కేసులు లాంటి ఇలా ఓపెన్ చేసి ఇలా పెడితే ఆయన మధ్యలో నిలబడే తరమండి యాదవల్ని అని చెప్పి ఆయన ఆ రోజు ఇచ్చిన ధైర్యం ప్రతి తెలుగుదేశం కార్యకర్త నరాల్లోకి ఎక్కేసిందండి. అసలు ఏమి హీరోయిజం అండి. చంద్రబాబు నాయుడు గారు ఆ వయసులో అంతమంది వందలాది మంది వస్తే రండిరా అన్నాడు. అదిరా ఆయన ఎలా ఉన్నాడంటే మనం ఎలా ఉండాలిరా, అది కసి. అంతేగాని జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడే ఉన్న కొడితే అమ్మని అమ్మ తర్వాత నేను ఎలా ఉందని టప్పని ఢిల్లీ పారిపోయి ఇదేంటిది, ఇది ఏంటండి, చిచ్చి. మళ్ళీ చూడండి, మళ్ళీ కూర్చోండి, చూడండి ఆయన రెడ్ బుక్ రాజ్యాంగం అంట. అదిగో రెడ్ బుక్ రాజ్యాంగం. అక్కడికి వెళ్ళి అఖిలేష్ యాదవ్ గారి దగ్గర వచ్చినాయి, మమ్మల్ని కొడుతున్నారు సార్. ఎవరు కొడుతున్నారు అన్నాడు అఖిలేష్ యాదవ్. లోకేష్ గారు అండి, ఆ బుక్లు రెడ్ బుక్లు మా పేర్లు ఎక్కించండి సార్, మాకు చాలా భయంగా ఉంది సార్, మేము ఆంధ్రప్రదేశ్లో బతకలేకపోతున్నాం సార్, మాకు ఢిల్లీలో ఏదైనా చిన్న చితక ఏర్పాట్లు చెప్తే మేము ఆ బట్టలో తట్టపుట్ట చదువుకుని ఢిల్లీ వచ్చి మీ దగ్గరే ఉంటాం సార్, ఇక వెళ్ళాం సార్. లేదు పని చేయన్నా జగన్, ఉత్తరప్రదేశ్ వెళ్ళిపో, అఖిలేష్ యాదవ్ ఇంటికి వెళ్ళిపో. ఎంత భయమా, ఎంత పిరికితనమా. ఇక్కడ ఇంకా ఏది చట్ట వ్యతిరేకంగా ఏమీ చేయరు, కూటమి ప్రభుత్వం గ్యారంటీ అది. ఇప్పుడు మొన్న మీరు వినుకోండి వచ్చారు జగన్ గారు, మీ మీద కనీసం ఎవరైనా నిరసన వ్యక్తం చేశారా? ఎవరైనా రాళ్ళు వేసారా? ఎవరైనా నల్ల బెలూన్లు ఎగరేసారా? ఎవరైనా వాటర్ బాటిల్ మీ మీదకి ఇసిరారా? లేకపోతే మీ మీద ఏమన్నా హత్యా ప్రయత్నం జరిగింది? ఏం లేదు, ఫ్రీగా వచ్చారు. ఫ్రీగా అక్కడ మొత్తం మ్యాటర్ని తప్పుదారి పట్టించడానికి అబద్ధాలు ప్రచారం చేసుకుని హ్యాపీగా ప్రయత్నించుకున్నారు, సుఖంగా ఇంటికి వెళ్ళిపోయారు. మీకు ఈ రాష్ట్రంలో రక్షణ లేకపోవడం ఏంటి? ఎర్రగొండపాలెంలో నారా చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసిన ఎవరైతే ఆదిమూలపు సురేష్ ఇవాళ వెనకాల నుంచి ఉన్నాడు, నేరస్తుడు అతను. కేసు పడుతుంది రేపు పొద్దున అతని మీద. ఎవడెవడైతే అలాంటి దాడులకి పాల్పడ్డాడో ప్రతి ఒక్కడో ఆ రెడ్ బుక్లో ఉన్నాడు వాళ్ళ పేర్లు. ప్రతి ఒక్కడి మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటారు ఆధారాలతో. అంతేగాని అక్కడ వారి మీద కొడుతున్నారు సార్, తిడుతున్నారు సార్, ముక్కు గిల్లేశాడు సార్, ఈటి చిచ్చి. ఈ వేళతో జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు దాకా ఆ ప్రశాంత్ కిషోర్ ఐపాక్ టీం ఇచ్చిన ఎలివేషన్లో మాట తప్పడు మడం చెప్పడం, ఎంతమంది అయినా సరే సిగ్గులుగా నిలబడతాడు, సోనియా గాంధీ కొమ్ములోంచిన ధీరుడు, ఇలాంటి కబుర్లన్నీ కులిగాలు కలిపి ఈ వేళతో. ఎందుకంటే ఈయన ఓడిపోయిన వెంటనే బెంగళూరు పారిపోయాడు. 2 రోజులు 3 రోజులు అక్కడ తలదాచుకుని సరే ఏం చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం, అసెంబ్లీకి మాత్రం వెళ్ళనరా, రే ప్లీజ్ రా, నన్ను మాత్రం చిన్నపిల్లాడు స్కూల్కి వెళ్ళమంటే ఎడతాడు చూడండి, నేను వెళ్ళను స్కూల్కి వెళ్ళనని, అలా నేను మాత్రం అసెంబ్లీకి వెళ్ళనరా, అసెంబ్లీకి వెళ్తే అక్కడ ఒకడు మామూలు లేడురా బాబు, వాళ్ళు అడిగే ప్రజలు నేను సమాధానం చెప్పలేను, ఏదో వంక పెట్టుకుని అసెంబ్లీ మానేశాడు. మానేసిన తర్వాత ఎక్కడో చిన్న చితక జరిగితే ఈ ఢిల్లీ పారిపోవటండి. వాళ్ళందరి దగ్గర ఎంత చులకనా. ఇప్పుడు అదే అఖిలేష్ యాదవ్ ఒకవేళ ఇప్పుడు సపోర్ట్ చేస్తే కొడుతున్నారా,
కొట్టకూడదండి అలాగా, అది తప్పండి, బీజేపీ వారిని మేము ఎందుకంటే బీజేపీకి వ్యతిరేకమైన పార్టీలు ఆయన ఉంటారు కాబట్టి ఆ బీజేపీ వారిని మేము ఖండిస్తున్నామండి నువ్వు మాట అన్నాడు. కానీ ఇప్పుడు వెళ్ళిపోతున్నప్పుడు ఆయన ఏం మాట్లాడి ఉంటాడండి? వాళ్ళ అనుచరులతో ఏం చెప్పుంటాడు? రే జగన్ ఏంటి రా అంత భయపడిపోతున్నాడు, అలా ఉనికిపోతున్నాడు ఏంటి, కొడుతున్నారు అంటాడు ఏంటి, ఆ మాత్రం కాచుకోలేడా, ఆ మాత్రం ధైర్యం లేదా, ఆ మాత్రం కార్యకర్తలకు భరోసా ఇవ్వలేడా ఏంటి, భయపడి పారిపోయి ఢిల్లీ వచ్చేస్తాడా, చిచ్చి చిచ్చి చి అని అనుకోడండి. మనలో మనమాట ఇది ఇంత పరువు తక్కువ పని చేసేటండి ఈయన. ఎవరు చెప్పాడండి అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇలాంటి ఒక ఆలోచన? చచ్చ ఆడోళ్ళు కూడా వచ్చండి, ఆడోళ్ళు ఆడికి జగన్మోహన్ రెడ్డి ఆడు మేము ఉన్నాం కదా నీకు, ఏమండి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు అక్కడ, బాబా బాబా దారుణం అంటే అండి. అలా చూడండి ఒక లేడీ వచ్చి బాబులేదు ఊరికే ఆడుకు జగన్ మేము ఉన్నాం కదా నీకు సపోర్టు ఏమండి మైక్ ఇచ్చుకుని ఆవిడ ధైర్యం చెప్తుంది పులివెందుల సింగిల్ సింహానికి. చివరికి ఆడోళ్ళ దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుని మమ్మల్ని కొడుతున్నారండి మీరు కాపాడండి మమ్మల్ని. బాబా ఈయన కేంద్ర ప్రభుత్వం కొమ్ములు ఇచ్చేసాడా, ఏది సోనియా గాంధీ గారి మెడ తిప్పేశాడా? అమ్మ మీరు ఇచ్చిన ఎలివేషన్లు అన్నీ వాళ్ళతోటి గంగలో కలిసిపోయారా బాబా. ఇతను ఎవరో వచ్చాడు పెద్ద ఆయన, అతను సపోర్ట్ ఇస్తాడంట. ఏంటండి ఈ దారుణం ఏంటండి? ఏమండి ఇగో వెళ్ళి చూడండి మమ్మల్ని కొట్టేస్తున్నారు సార్ మమ్మల్ని కాపాడండి సార్ ప్లీజ్ సార్, ఎలిమినేట్ దమ్ ఇమీడియట్లీ సార్ అన్నట్టు అలా చూడండి జగన్మోహన్ రెడ్డి గారు. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు నా మీదకి ఒకేసారి 200 మందిని పంపించారు మీరు. ఏమంటే ఎవరి దగ్గరికన్నా వెళ్ళి ఏమంటే నన్ను పలానా ఓడి ఇలా కొట్టేపోయాడు నన్ను చంపేపోయాడని నీ ఎవరితో అన్నా నేను మొరపెట్టుకున్నానా? అది మగతనం కాదండి. ఇప్పుడు మనం యుద్ధంలోకి వచ్చినప్పుడు మనమే కాదు అవతలోడే వేస్తాడు 2 బాణాలు, మనకి తగిలితే పుంజుడు దెబ్బలు తగిలితే తట్టుకుని నిలబడాలి, కానీ ఇలా పారిపోకూడదండి. అలా పారిపోయి ఆళ్ళ కాళ్ళు ఏళ్ల కాళ్ళు శరణు వేడకూడదు. యుద్ధం అంటే లేదా మీరు క్విట్ అయిపోండి రాజకీయాల నుంచి. నా మాటిని ఏమన్నా నేను రాజకీయాలకి స్వస్తి పలికేశాను, ఇక రాజకీయాలు నాకు సంబంధం లేదు, ఇక పార్టీని వదిలేస్తున్నాను నేను, లేకపోతే పార్టీని పల్ల దానిలో మెరుగు చేస్తున్నాను నేను, ఈ రోజు నుంచి ఇంకా సాధువుని క్విట్ అయిపోండి. మీ జోలికి అవడం వస్తాడేమో. మనం అధికారంలో ఉన్నప్పుడు అందరూ కూడా ఎత్తాం, అధికారం ఇలా పోయినంటే పారిపోతాం, అందరూ ఇలా దాక్కుంటాం పిల్లిలాగా. ఎందుకండి ఇలాంటి బతుకు? వద్దండి. ఎందుకంటే మీ నాన్నగారు పరువు వైఎస్ఆర్ ఫ్యామిలీ అంటే ఒక రేంజ్ ఉంది, దాన్ని మొత్తం తీసుకెళ్ళి వేళ ఇలా మీరు కులికాల్లో కలిపేస్తానంటే బాగోలేదండి. ఏంటండి శరణ వేయడం ఏంటండి? వేరే రాష్ట్రాలలో కాళ్ళు పట్టుకోవడం ఏంటండి? ఏమైనా ఉంటే రాష్ట్రంలో మనం తేల్చుకోవాలి, కానీ ఏమైనా ఉంటే ఇక్కడ మాట్లాడండి, మీ మీడియాలో మాట్లాడండి, ప్రజలకు చెప్పండి, ప్రజలు వింటారు. ఎవడో ముక్కు ముఖం వెళ్ళినోడు తెలుగు రానోడికి వెళ్ళి ఆడి కాళ్ళు మీద పడుతున్నారు ఎందుకు? అక్కడికి వెళ్ళి రాష్ట్రంలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయి, నేరాలు జరిగిపోతున్నాయి, రాష్ట్రం పరువు చెప్తున్నారు ఎందుకు? ఈ మహిళ కూడా మరి వైసీపీకి సపోర్ట్ ఇది అండగా ఉంటుందట. భయపడకండి వైసీపీ వాళ్ళు, ఒక మహిళగా నేను అండగా ఉంటాను అన్నది. చివరికి ఇంత కాడికి వచ్చారు. అందుకే రా బాబు రే ఈయన దగ్గర పడకండి రా బాబు అని చెప్పాం, విన్నారా? ఈయనెవరు పాపం పెద్ద అయినా ఇగో సార్ ఎక్కడండి ఇక్కడ ఇలా కొట్టాడండి, అక్కడండి ముక్కు గిల్లేసాడండి, ఇక్కడ ఇదండి, ఈ చాడీలు చెప్పుకోవడానికి వెళ్ళారట ఢిల్లీ. అంటే గల్లీలో కాదు ఇది, ఢిల్లీలో చెప్పారట. ఇవి చిచి 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 ఏమంటే లోకేష్ గారి మీద భీమవరంలో వచ్చే ప్రయత్నం జరిగింది, పెద్ద పెద్ద రాళ్ళు తీసేసారు. కనీసం యువగాళ్ళం పాదయాత్రకు ఒకరోజు బ్రేక్ కూడా ఇవ్వలేదు ఆయన. ఆ రాళ్ళని ఎలా చూపిస్తూనే పోలీసు వాళ్ళు చెప్పి ఇదా మీరు చేసే డ్యూటీ ఇదా, ఇలాంటి దాడిలా చేయించేది, రమ్మని ఎవడొస్తాడో అంటే యువగాళంలో ఉన్న వాలంటీర్స్ ఉంటారు కదండి, వాళ్ళు పట్టారట. రండి సార్ ఎవడొస్తాడు, మీరు ఇంగ్లీష్లో చెప్తే ఇంగ్లీష్లో చెప్తాం, మీరు తెలుగులో వస్తే తెలుగులో వస్తాం, మీరు మలయాళంలో వస్తే మలయాళంలో వస్తాం అని నించున్నారు. వాళ్ళు నించుంటే అయ్య బాబోలు తిరగబడిపోయేలాగా ఉన్నారు, తిరగబడి మన కొడేసేలాగా ఉన్నారని యువగాళం వాలంటీర్లు అందరినీ తీసుకెళ్ళి జైల్లో పెట్టేశారు, అటెంప్ట్ మర్డర్ కేసు. అయినా కూడా యువగాళం ఆపలేదు లోకేష్ గారు. ఆయన ధైర్యం ముందు అసలు జగన్మోహన్ రెడ్డి మొత్తం మహాసముద్రంలో నీటి బుట్ట అయిపోయాడండి వేళ. ఇది ఏదో అనుకుంటున్నారు, మేము ఢిల్లీ వెళ్ళిపోయాం, ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మీద ఇచ్చేసేస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ని డిఫెన్స్లో పెట్ట అనుకున్నారు. కానీ పాయింట్ ఆలోచిస్తే పాపం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భయపడి ఓడిపోయామని భయపడి రెడ్ బుక్ అని ఓపెన్ చేసి బొక్కలు చూసేస్తారేమో అని భయపడి ఢిల్లీ అందరి కాళ్ళు పట్టుకుంటారని వైసీపీ వాళ్ళు.
ఆడోళ్ళు మగోళ్ళు ముసలోళ్ళు పడుచోళ్ళు తేడా లేకుండా ప్రతి ఒక్కరు కాళ్ళు పట్టుకుని మమ్మల్ని ఆశీర్వదించండి మామయ్య అంటున్నారు. ఏమంటే మమ్మల్ని కొట్టకుండా మమ్మల్ని కాపాడండి అని చెప్పి శరణు కోరుకున్నారండి. చి 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 ఛ! ఈయన కూడా కాపాడుతాడట్లే, కంగారు పడకండి వైసీపీ వాళ్ళందరూనే. ఇగో ఈయన పెద్ద అయిన అతడు మిమ్మల్ని రక్షించాడట. ఈయన కూడా మిమ్మల్ని రక్షించాడట. మీరు రక్షిస్తాం, కంగారు పడకండి, ఏడకండి అంటున్నారు వీళ్ళు. రండి బాబు రండి, మీరు అందరూ వచ్చి ఆంధ్రప్రదేశ్లో వీళ్ళని కాపాడండి. పాపం ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేతులు ఎత్తేసారు, భయపడిపోయారు. ఇంకా ఆయన గొప్పోళ్ళరా బాబా. ఛ!